5వ ఎపిసోడ్. అనంతయ్య రాజుగారి దగ్గరకు వచ్చి మాట పెకలక, అయ్యా, మొత్తానికి నిజస్వరూపం చూపించావు దుర్మార్గుడా అంటూ వెళ్ళిపోయాడు. గుండెలు బాదుకుంటూ వచ్చిన కాంతం పసుపు తాడుతో ఉన్న మేనకను చూసి బిగ్గరగా అరుస్తూ, చూడవే పాపిష్టిదానా, ఎంత మోసం జరిగిపోయిందో. ఓసినీ దుంప దగ. అసలు ఆ రోజే నాకు అనుమానం వచ్చింది, కానీ ఎంత అవుతుంది అని అనుకోలేదు అన్నది. మేనక ఆమెను చూసి దుఃఖపడలేదు. పిన్ని, నాకేం తెలియదు, అంతా నన్ను కాపాడు అంటూ కావులించుకోబోయింది. కానీ కాంతం పకపక నవ్వుతూ, బాగా జరిగింది అమ్మయ్య, నా పగ దేవుడు ఇలా తీర్చాడు. కానీ నీకు డబ్బు ఉంది, కానీ సంతోష్ బాబు చూస్తారు అది కూడా అంటూ వెళ్ళిపోయింది. అందరూ గుసగుసలాడుతూ వెళ్ళిపోయారు. మేనక ఏడుస్తూ పైకి పారిపోవాలని చూసినా రాజుగారి మెళ్ళో వేళ్లాడే 3 మూళ్ల పసుపు గుడ్డ ఆమెను ఆపేసింది. రాజుగారు ఆ ముసలామెకు చెవిలో ఏదో చెప్పాడు. ఆమె రాజుగారిని ఆప్యాయంగా 2 చేతులతో నిమురుతూ 2 చేతులు తన తల మీద నొక్కుంది. మెల్లిగా పైకి పంపారు మేనకను. ముసలామె మేనకను క్షణం వదలకుండా కనిపెట్టుకుని ఉంది. చీకటి పడింది. మేనక మనసు మాత్రం పూర్తిగా చీకటితో నిండిపోయింది. పెళ్లి ఇల్లు దీపాలతో ఎంతో అందంగా ఉంది. మేనక విసుక్కున్న ముసలామె అత్తగారిలాగా సాధించి మేనకకు అలంకారాలు పూర్తి చేసింది. ఈలోగా గది గుమ్మంలో ఏవో నవ్వులు వినిపించాయి. రాజుగారు కుర్రాడిలా లోపలికొచ్చి తలుపులు మోశారు. నీ అసాధ్యం కూలా. రాజు, నేనున్నానయ్యా ఇక్కడ అంది ముసలామె. సరే, మీరు బయటికి వెళ్ళండి, మేమిద్దరం ఉన్నాంగా అంటూ మెల్లిగా నవ్వాడు వెకిలిగా. బుగ్గలు నొక్కుని నడుం మీద చేతులు పెట్టుకొని వెళ్ళిపోయింది. బయట ఆడవాళ్ళు భళ్ళుమని నవ్వారు. రాజుగారు కులుకుతూనే తలుపు మూసి వెనక్కి తిరిగారు. మేనక వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ గది అలంకారాలు, రాజుగారి వెకిలి వేషాలు ఒళ్ళంతా కారం పులుముకున్నట్టు మంటల్లో మండుతున్నట్టుగా ఉంది. తలుపు వేసిన చప్పుడు ఆ గుండె విలవెల్లాడిపోయాయి. ఒళ్ళు మంటతో తడిసిపోయింది. మెల్లిగా తలెత్తి చూసింది. కన్నీటి మసకలు మెల్లిగా విడినాయి. రాజుగారిలో హుందాతనం కనిపించలేదు. చేతిలో ఉన్న మల్లెపూల దండ వాసన గట్టిగా పీల్చి అదోలా చూస్తూ, ఇంకా ఏడుస్తూ కూర్చుంటావా? వచ్చి ఇలా పడుకో అన్నారు. మేనక ముఖంలో రంగులు మారాయి. ఆమె ఆదిశక్తిలా లేచింది. ఛీ నీచుడా, నీకన్నా రావణాసురుడు 1000 రెట్లు నయం. కోరుకున్న ఆడది పక్కనే ఉన్నా ఆమె అంగీకారం కోసం ఆగాడు. నరరూప రాక్షసుడివి, మనవడితో పెళ్లి కావాల్సిన దాన్ని, అందులో తల్లి కాబోతున్న దాన్ని నమ్మించి ఇంత ఘోరం చేస్తావా? నీచుడా, బుద్ధి లేనివాడా. తప్పో ఒప్పు ఆడదానికి ఒకే మనసు అన్న సూత్రం నాది. నాకు భర్త లేడు, అయినా నా బిడ్డకు తండ్రి మనోహర్ మాత్రమే. నన్ను కాపాడుతాను అని చెప్పి కామిస్తావా? చూడు, నా బొందిలో ప్రాణం ఉండగా నీకు లొంగను. బలవంతం చేస్తావా? నా శవం చూస్తావు అంది కన్నీళ్లు ఆపుకుంటూ. రాజుగారు చప్పట్లు గట్టిగా కొట్టారు. ఫకాలున నవ్వారు. అలవాటుగా మీసాల మీద దర్పంగా చేతులేసి నవ్వారు. మేనక్కకు ఆయన వ్యవహారంతో కసి పెరిగి ఏం చెయ్యలేక సతమతం అయిపోయింది. నా మనవడికి తగ్గ జోడివి, చాలా సంతోషం. అమ్మ చచ్చినా బ్రతికినా ఏనుగు 1000 వరహాలు అన్నట్లుగా మనోహర్ చచ్చి గొప్పవాడుగా నా హృదయంలో నిలిచిపోయాడు. దానికి కారణం నీలాంటి పిల్లను వాడు ఎంచుకోవడమే. అమ్మా మేనక, త్వరగా ఈ తాతగారికి మనవణ్ణి ప్రసాదించు. అమ్మా, నా మనోరూపం మళ్ళీ నన్ను చూసుకొని అంటూ బోరున ఏడుస్తూ మల్లెపూలతో కట్టి ఉన్న చేతులు తలకేసి బాదుకున్నాడు. మేనక అర్థం కాక ఆయన వంక చూసింది. రాజుగారు అంతలోనే సర్దుకున్నారు. మళ్ళీ నవ్వు నటిస్తూ, మర్చిపోయాను, ఇది పెళ్ళిళ్ళు కదూ, నేను ఏడవకూడదు అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. రాజుగారు మెల్లగా ముందుకు నడిచారు. అడుగులో అడుగేస్తూ ముందుకొచ్చారు. ఆయన వేస్తున్న ఒక్కొక్క అడుగు మేనక గుండెల్లో సమ్మెట పోట్లుగా ఉన్నాయి. మరుక్షణంలో రాజుగారు మేనకను పట్టుకోగానే వారే. కానీ అంతలో మేనక బొడ్లోంచి పండ్లు కోసుకునే చాకు పైకి లాగింది. కానీ క్షణంలో రాజుగారు దాన్ని అందుకుని గది మూలగా గిరట్టేస్తూ, అమ్మ మేనక, నన్ను ఇంకా అర్థం చేసుకోలేదా? నేను నీకు తాతగారిని. రా అమ్మ, నువ్వు లోకం దృష్టిలో నాకు భార్యవైనా నా దృష్టిలో మను భార్యవే, అంతే.
నీ సంతతికి తండ్రి కావాలని, వాడు లోకం దృష్టిలో పతితుడు కాకూడదని పనిచేశాను అన్నారు గంభీరంగా. మేనక ఒక్కసారి కుప్పగా కూలిపోయింది ఆయన కాళ్ళ మీద. అయ్యా, నన్ను చంపేయండి, నన్ను క్షమించండి అంటూ. రాజుగారు ఆమెను ఆప్యాయంగా లేపి, చూడమ్మా, తాళి కూడా నా చిన్ననాటి స్నేహితురాలు ఆ ముసలమ్మ పద్మావతమ్మ ఆ చీకట్లో నీ మెళ్ళో కట్టింది. అందుకే నువ్వు అక్షరాల మనుకే భార్యవు అని అన్నాడు. మేనక ఏమీ చెప్పలేక తల కొట్టుకొని ఏడ్చింది. అమ్మా, ఇది కలికాలం, అందుకే ఈ రావణాసురుడు ఈ సీతమ్మని చెరబట్టాడు అని అనుకో. నీ రాముడు వచ్చి నన్ను చంపినా బావుండు. అంతలో ఎవరో తలుపులు దబదబా బాదారు. సుఖంగా ఉండనివ్వరా మమ్మల్ని అంటూ, బయట వాళ్లకు వినిపించేలాగా అంటూ తలుపు తెరిచిన రాజుగారు నోట మాట రాక నిలబడిపోయారు. నిప్పులు కక్కే కళ్ళతో సంతోష్ భయంకరంగా నిలబడి ఉన్నాడు. రాజుగారు కొద్దిగా సిగ్గు అభినయిస్తూ, రారా, నేను నీకు చెప్పకుండా ఇదిగో. ఛీ, నువ్వు ఓ తండ్రివేనా? నేను ముహూర్తాలు పెట్టించి పెళ్లికి సిద్ధం చేసుకున్న పిల్లని. సంతోష్ ఏదో చెప్పబోయాడు. రాజుగారు చెయ్యి ఎత్తి ఆగమన్నట్టు సైగ చేసి, ఇంకాపు. మరి నువ్వు నీ కొడుకు చేసుకోవాలనుకున్న పిల్లని ఎలా చేసుకుందామనుకున్నావు? తప్పేముంది, వాడు చచ్చాడు, పెళ్లి కాలేదు అన్నాడు సంతోష్. రాజుగారికి కడుపులో దేవినట్టు అనిపించింది. ఆయన బాధగా, అయినా మేనక నీకు కోడలు అంటే కూతురుతో సమానం అన్నాడు. సంతోష్ తాగిన మైకంలో ఉన్నాడు. అతను గదిలోకి చొరబడి వస్తూ, కథలు చెప్తున్నావు, నీ జిత్తులు నా దగ్గర సాగవు ఇప్పుడు. కృష్ణుడు రుక్మిణి ఎత్తుకుపోయినట్టు నీ ముద్దుల పెళ్ళాన్ని నేను ఇప్పుడు ఎత్తుకుపోతాను, చూసుకో అంటూ గబగబా మేనక దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు అతన్ని చూస్తూనే చెయ్యి పొడుగ్గా చాపి, ఆగు, యారా, ఎంత ధైర్యం నీకు? రాజుగారి పెళ్ళాం నీకేమవుతుందిరా? నీకు తల్లి, మూర్ఖుడా, ఎత్తుకొని పో, తల్లిని ఎత్తుకొని పోరా అంటూ మేనక వైపు తిరిగి చూస్తూ, మేనక, ఇటు వచ్చి నా పక్కగా నిలబడు, అబ్బాయికి ఆశీర్వాదం ఇద్దాం అన్నారు. సంతోషు క్షణం తెల్లబోయాడు. అంతేకాదు, అతను మొహం ఎత్తలేకపోయాడు. అతనిలో ఏదో కొత్తదనం వచ్చింది. మేనక వంక తేరిపారా చూస్తూ, అమ్మా అంటూ ఏడుమొహం పెట్టినంత వేగంగా వెళ్ళిపోయాడు. ఏదో ఘోరం జరగబోతోందని చూస్తున్న కొందరు ఆడవాళ్ళు, నౌకర్లు మెల్లిగా లైట్లు ఒక్కొక్కటి ఆర్పుకుంటూ ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుగారు తలుపులు మూస్తూ, చూసావా అమ్మా, ఎందుకే ఈ నాటకమంతా? నా ఆలోచన సరిగ్గానే పనిచేసింది అంటూ మరో మాటకు చోటు ఇవ్వకుండా పక్క గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నారు. మేనక శిలాప్రతిమలా వెళ్ళి మంచమే పడుకుంది. ఆమెకు కళ్ళు మెల్లగా మూసుకున్నాయి. కనకయ్య ఆ రోజు ఎంతో హుషారుగా ఉన్నాడు. కారణం, తను అనుకున్నదంతా సాధించాడు. ఒక్కటే విచారం అతన్ని కృంగదీసింది. ఆడపిల్ల ఎలా ఉందో తెలియదు. కాంతం విషయం అతనికి తెలుసు. అతని ఆలోచన కాంతం గుర్తుతో అల్లకల్లోలమైంది. మెల్లగా బయటకు వచ్చాడు. ఆ రోజు తనెందుకో పెద్దవాడైపోయినట్టు, తనకు తోడు నీడ కావాలి అన్నట్టుగా అనిపించింది. మెల్లిగా తను ఉంటున్న బోట్ హౌస్లో నుంచి బయటకు వచ్చాడు. పనివాళ్లతో బోటుని నడి సముద్రంలోకి పోనివ్వమని చెప్పాడు. కుమార్ వాళ్ళు మొదట్లో ఉండే బోట్ హౌస్, దాన్ని మరామత్తు చేసి అతనికి కానుకగా ఇచ్చారు వాళ్ళు. కనకయ్యకు కూతురు పదే పదే గుర్తొచ్చింది. అతను ఏదోలా అయిపోయాడు. మేనక తల్లి అతనికి గుర్తొచ్చింది. ఉన్న 4 రోజులు తను స్వర్గం చూశాడు. ఇల్లు ఇల్లాలు అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. కానీ ప్రశాంతమైన తన జీవితం ఆమె చావుతో ప్రళయభంజనంగా మారింది. కాంతం తన ప్రణయంతో గుడ్డివాడిని చేసి చుట్టూ ఉన్న లోకాన్ని మూసేసింది. కనకయ్య ఏదో గోల అరుపులు విని బోట్ డెక్ మీదకు వచ్చాడు. బోట్ మ్యాన్ బైనాక్యులర్స్తో ఏదో చూస్తున్నాడు. బోటు వేగం అందుకుంది. కనకయ్య అతని దగ్గరికి వెళ్ళాడు. పాపం ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు, అందుకే. అతను నసిగాడు. కనకయ్య హుందాగా అతని భుజం తట్టి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఆజ్ఞలేమీ అక్కర్లేదు, ముందు పని ముఖ్యం అన్నాడు. థ్యాంక్ యూ సార్ అంటూ అతను ఉత్సాహంగా బోటును ఎటు తీసుకువెళ్లాలో చెప్పాడు. పెద్ద వల గురిగా నీళ్లలో పడికొట్టుకుంటూ వస్తున్న ఆ వ్యక్తి మీదకు విసిరాడు వాళ్ళు. అదృష్టం అతను వల్లోకి వచ్చాడు. బోటు సిబ్బంది ఆనందంగా ఉత్సాహంగా వల పైకి లాగారు. వలలో ఉన్న వ్యక్తి స్పృహ తప్పి ఉన్నాడు.
బోట్మ్యాన్ అతని కడుపు నొక్కి మింగిలిన నీళ్లన్నీ కక్కించేశాడు. అతని మొహం తప్ప శరీరం అంతా చేపల పీక్కు తినడం వల్ల ఎంతో అసహ్యంగా తూట్లు పడినట్టుగా ఉంది. కనకయ్య రావడంతో మిగిలిన వాళ్ళు తప్పుకున్నారు. డెక్ మీద పడి ఉన్న వాడి మొహం పక్కకు వాలి ఉంది. బోట్మ్యాన్ ప్రథమ చికిత్స కోసం అతని ముఖం సరిచేసి నోట్లో నోరుబెట్టి గాలూదాడు. కనకయ్య అతని మొహం చూసి తెల్లబోయాడు. అతనికి గుండె వేగం కొట్టుకుంది. బాబూ, మనోహర్ అంటూ అతని ముఖం చేత్తో తడిమాడు. వెంటనే బోటు ఒడ్డుకు బయలుదేరింది. మనోహర్ని అలా చూసి అతని గుండె తరుక్కుపోయింది. భయంకరంగా ఉన్న అతని శరీరం, గుంటలు పడ్డ కళ్ళతో అర్ధనగ్నంగా ఉన్న అతన్ని చూసి కనకయ్య బాధపడడంతో సిబ్బంది అంతా అతను కనకయ్యకు కావాల్సిన వాడని అర్థం చేసుకుని అందరూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. బోటు ఒడ్డుకు ఆనింది. మనోహర్ని పెద్ద ఆసుపత్రిలో చేర్చాడు కనకయ్య. కుమార్, అతని భార్య కూడా వచ్చి మనోహర్ని చూసెళ్లారు. డాక్టర్లు పరీక్ష చేసి అతని శరీరం చేపల వల్ల అలా అయిందని, స్పృహ రావడానికి దాదాపు 10 రోజులు పడుతుందని చెప్పారు. డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, అతను బ్రతకాలి అన్న కనకయ్య మాట మీద మనోహర్ దేహాన్ని మోసుకొని తీసుకువెళ్లారు. కనకయ్య దిగులుగా డాక్టర్ల మాట కోసం లేచి నించున్నాడు. మనోహర్ ఎందుకలా అయ్యాడో ఎంత అర్థం చేసుకున్నా అతనికి అర్థం కాలేదు. రాజుగారిని చూడగానే మేనకను అలాగే వదిలి పారిపోయాడు మనోహర్. పిచ్చి పుస్తకాలు చూసినా, పిచ్చి పనులు చేసినా తాతగారు చంపేస్తారు. మేనక అన్న మాటలు అతనికి కళ్ళ ముందు కదిలాయి. అతనికి అంత పిచ్చిలోనూ తాను తప్పు చేసినట్టు తెలిసింది. ముందుకు పరుగు తీశాడు. వెనక రాజుగారు, అటు ఇటు ఎవరో మనుషులు. అందుకే సిద్ధంగా ఉన్న పడవలోకి ఎక్కేశాడు. అతి కష్టం మీద అలలు దాటికి తట్టుకుని పడవని లోపలకు నెట్టిన 4 బేస్త యువకులు ముందు అతన్ని సముద్రంలోకి నెట్టేయాలని చూశారు. మనోహర్ అమాయకంగా, అమ్మో, ఇన్ని నీళ్లు నా పొట్టలో పట్టవు అంటూ భయంగా చూడడంతో అతని మీద జాలిపడ్డారు. మతి లేనివుడ్రా పాపం, మరీ పిచ్చిగా వాగితే నడి సముద్రంలో ముంచుదాం, ఉండనేయండి అన్నారు వాళ్ళలో కొంచెం పెద్దగా ఉన్నవాడు. మనోహర్కి ఆ మాటలు వినగానే కోపం వచ్చింది. అతను అప్రమత్తంగా ఉన్న వాళ్ల వల లాక్కుని సముద్రంలో గిరవటేశాడు. ఆవేశంగా 2 యువకులు అతని మీదకు దూకారు. కానీ మనోహర్ పిచ్చి బలంతో వాళ్ళని చెరో మూలకు విసిరాడు. మరో క్షణంలో అయితే వాళ్ళు సముద్రంలో పడేవాళ్లే. ఇంతలో మనోహర్ వలను బలంగా లాగాడు. ఆశ్చర్యం, వల నిండా రకరకాల చేపలు పడ్డాయి. 4 అతన్ని చూస్తూ విస్తుపోయారు. ఒకసారి సముద్రంలో వేట దొరకడం రోజుల తరబడి ఉన్నా జరగని పని. ఒక్క దెబ్బకు జరగడంతో వాళ్ళు మనోహర్ని వాళ్ళ అదృష్ట దేవతగా అనుకున్నారు. అందుకే మనోహర్ పనికి అడ్డు తగల్లా. అతను ఎంతో నేర్పుగా అలా వల విసురుతూనే ఉన్నాడు. చేపలతో వల నిండిపోయింది. అంతా ఆనందాన్ని దాచుకోలేక 4 యువకులు దాచి ఉంచుకున్న కళ్ళు ముంత తీశారు. మనోహర్ చిన్న పిల్లాడిలాగా వాళ్ళు తాగే ద్రవాన్ని చూసి ముక్కు మోసుకున్నాడు. బెస్తలు నవ్వారు. వాళ్ళు మనోహర్ పేరు చెప్తూ 4 గుక్కల్లో ముంతలు ఖాళీ చేసి వాటిని సముద్రంలోకి విసిరారు. నిండు పడవ, చుక్క వేసుకుని చుక్కల్లో తేలుతున్న మనుషులు. వాళ్లలో మెల్లిగా కీచులాట ప్రారంభమైంది. కారణం, ఒక చిన్న చేప పడవలోని ఎగిరి సముద్రంలో పడ్డది. దానితో ఒకడు ఆ చేప తన మాటకు వెయ్యొద్దు అన్నాడు. రెండోవాడు తనకు వద్దు అన్నాడు. 3, 4 పేచీలు పెట్టారు. ఆ చేప మీ ముందు కుప్పలోంచి పోయింది అంటూ అదే చినికి గాలివానగా అయింది. సిగపట్ల గోత్రంతో వాళ్ళు ఉనికి మర్చిపోయారు. పడవ ఒక పక్కకు ఒరిగిపోయింది. అందరితో పాటు మనోహర్ కూడా నీళ్లలో పడిపోయాడు. అందరికీ ఒక్కసారి తిక్క దిగిపోయింది. ఎవరికి వారు ప్రాణాల మీద ఆశతో తిరగబడ్డ పడవను తిప్పి దానిలో ఎక్కి కూర్చున్నారు. కానీ చేపలన్నీ హాయిగా గమ్యం చేరాయి. మనోహర్ నీళ్లలో తడిసి వణికిపోతున్నాడు. అందరూ కలిసి అతనికి హుషారిచ్చారు. పడవతో పాటు మిగిలిన అతని చేతికి వచ్చిన వల విసరమన్నారు. నక్షత్రాల మెరుగులో వల తాళ్ళు తళుక్కుమని మెరిశాయి. చీకటిగా ఉన్న నడి సముద్రంలో పడవ వయ్యారంగా బయలుదేరింది. అందరూ అలసిపోయి ఉన్నారు. అంతలో ఏదో వచ్చి పడవను ఢీ కొట్టింది. అంతే, పడవలోకి నీళ్లు ఎక్కిపోయాయి. ఒక బేస్త యువకుడు మాత్రం ఢీ కొట్టినది సొరచేపగా గుర్తించాడు.
కానీ సమయం దాటిపోయింది. సొరచేప సొరచేప అంటూ అరుస్తూ నీళ్లలోకి దూకాడు. చేప వాయు వేగంతో వచ్చి అతన్ని తోకతో కొట్టింది. అంతే, అతని 2 కాళ్ళు తెగిపోయాయి. అతను దారుణంగా చావు కేక పెట్టాడు. అంత తక్కువ వెలుగులో కూడా మిగిలిన వాళ్ళు ఆ దృశ్యం చూసి కొయ్యబారిపోయారు. క్షణాల్లో రక్తం ధారగా ప్రవహించింది. పెద్ద చేప 2 గిరికీలు కొట్టింది. వందల కొద్దీ చిన్న చేపలు అతన్ని చుట్టూ చేరాయి. బేస్త యువకులు సైగలు చేసుకున్నారు. 3 చేపలకు 2వ వైపుగా ఈదడం ప్రారంభించారు. ఆగండి ఆగండి అంటూ మనోహర్ గొంతు చించుకున్నాడు. మనోహర్ పడవలోకి వచ్చే నీళ్లు ఎత్తిపోస్తూ చొక్కా తీసి పడవలోకి నీళ్లు వచ్చే రంధ్రానికి అడ్డుపెట్టి తెడ్డు వేశాడు. అతను పిచ్చిగా తెడ్డేశాడు. కొన్ని క్షణాల్లో అతనికి మరొకటి కేక, అలా 3 కేకలు వినిపించాయి. గంట వరకు ప్రశాంతంగా ఉంది. ఈలోగా పడవ బరువెక్కింది. అది గ్రహించేలోప చేతిలో చెక్క కర్ర తప్ప మరేమీ మిగలలేదు. పడవ పూర్తిగా మునిగిపోయింది. మనోహర్ తేరుకునేలోపు కొన్ని చేపలు అతన్ని వెంబడించాయి. అతనికి మిగిలిన తెడ్డు ఒక్క ఆయుధంగా పనిచేసింది. పూర్తిగా శక్తి క్షీణించింది. అతన్ని చేపలు చుట్టుముట్టాయి. తెడ్డుతో వాటిని బాదుతూ ఎలాగో తప్పించుకొని బయటపడ్డాడు మనోహర్. తూర్పు తెల్లవారింది. అతను అలా పడుతూ లేస్తూ మరికొంత దూరం వచ్చాడు. తెడ్డు జారిపోయింది. అతని కళ్ళు తేలిపోయాయి. ఎదురుగో ఏదో తెల్లగా కనిపించింది. అతను దాన్ని కూడా మరో చేప అనుకుని ఆశ వదులుకున్నాడే, కానీ ఏదో మోత వినిపించింది. అంతే, అతను అలాగే స్పృహ తప్పాడు. ఏదో చల్లగా తగిలింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు మనోహర్. తెల్ల దుస్తుల్లో డాక్టర్ కనిపించాడు. ఎక్కడున్నాను? ఎవరు నువ్వు? అమ్మో, చేపలు, రక్తం అంటూ అరుస్తూ అతను మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాడు. డాక్టర్ అతనికి ఇంజెక్షన్ ఇచ్చి నర్సుకేవో సూచనలు ఇచ్చి బయటకు వచ్చాడు. విషయం తెలుసుకున్న కనకయ్య డాక్టర్ని భక్తిగా చూసి 1000 రూపాయలు అతని చేతిలో పెట్టాడు. అతను ఎందుకో 2 విధాలుగా షాక్ తిని ఉన్నాడు. అతను కోలుకోవడానికి 6 నెలలు పట్టొచ్చు. మీరు ఓర్పుగా నేను చెప్పినట్టు చేస్తే. తప్పకుండా డాక్టర్. అయితే చిక్కులేదు. అతను తిరిగి మామూలు మనిషి అవుతాడు అన్నాడు డాక్టర్. కనకయ్య డాక్టర్ సలహా ప్రకారం మనోహర్ గతం గుర్తు చేయకుండా ఉండడానికి ఒప్పుకున్నాడు. తెల్లవారింది. మేనక ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. రాజుగారి దగ్గర ఉండి ఆమెకు వైద్యం చేయించారు. ఆయన పడే ఆత్రం అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. డాక్టర్ ఆమెను పరీక్షించి నవ్వుతూ, కంగ్రాట్స్ రాజుగారు, మీరు త్వరలో తండ్రిగా అవబోతున్నారు అన్నది. రాజుగారు కొత్త పెళ్లి కొడుకులాగా సిగ్గుపడుతూ, అది నాకు ముందే తెలుసు, కానీ నిర్ధారణ ఓఎస్ నిజం. అయితే నా వంశాంకురం మళ్ళీ చిగురిస్తున్న ఈ శుభ సమయంలో ఇది నా బహుమతి అంటూ తన మెడలో ఉన్న బంగారు గొలుసు డాక్టర్ చేతిలో పెట్టేశాడు ఆయన. ఆమె కంగారు పడుతూ, వద్దు వద్దు అంది. కమాన్ డాక్టర్, అది ఊరికే కాదు, మేనక ఆమెకు పుట్టబోయే బిడ్డ కులాసాగా నా కళ్ళబడే వరకు ఆమె బాధ్యత అంతా మీదే అంటూ రాజుగారు ఆనంద బాష్పాలతో దేవుడి గదిలోకి వెళ్ళారు. చూస్తున్న నౌకర్లు అవాక్కైపోయారు. నిద్రపోతున్న మేనక మొహం చూసి డాక్టర్లు నౌకర్లని దగ్గరకు పిలిచి, చిన్నపిల్ల కావడంతో భయంతో జ్వరం వచ్చింది, మా నర్సు వచ్చే వరకు జాగ్రత్తగా చూడండి అంటూ రాజుగారు ఇచ్చిన బంగారు గొలుసు మెళ్ళలో వేసుకొని వెళ్ళిపోయింది. అయ్యో రామ, పెదపకాలం అందో వయసు మళ్ళిన నౌకరు. ముసలోడి ఖుషీకి పిల్ల పాపం ఎట్టా అయిపోయిందో. రాతమ్మ రాత, పదండమ్మ విశ్రాంతిగా పడుకోవాలి అంటూ అందరినీ తోలేసింది మరొక ఆమె. రాజుగారు అన్నీ విన్నా అంతా పరమేశ్వరుడి మహిమ అనే స్థిమితపడ్డారు. మేనక కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆమెకు జీవితం అంటే రోత పుట్టింది. రాజుగారి మాట ప్రకారం ఆమెను అందరూ కంటికి రెప్పలా చూశారు. విషయం తెలిసిన కాంతం అనంతయ్యతో మేనక విషయం ప్రస్తావించింది. పిల్ల నీళ్లు పోసుకుందట. అయితే ఏం చేద్దాం? కాంతం కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏముందన్నయ్య, ఆయన్ని కాల్చుకు తిన్నాను, దాన్ని ఏడిపించాను, అందుకే ఈ గతి. వెళ్ళి మేనకను చూసొద్దాం. అనంతయ్య ఆమె వంక తీక్షణంగా చూస్తూ, చూడమ్మా, ప్రాణహత్యా దోషం పట్టుకోదు అంటూ వెళ్ళిపోయాడు. కాంతం అవాక్కైపోయి చూస్తూ ఉండిపోయింది. అనంతయ్య అటు ఇటు తిరిగి ఏం తోచక భీమరాజు గారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అతనికి జరిగిన అవమానం గుర్తుకు రాలేదు. వెళ్ళగానే
మామయ్య అంటూ మేనక వస్తుందన్న అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఆ ఇంట్లో నిశ్శబ్దం తప్ప మరేమీ కనిపించలేదు. నౌకర్లు, వంట మనిషి అతన్ని చూసి కూడా మౌనంగా వెళ్ళిపోయారు. అనంతయ్య తటపటాయిస్తూనే మేడమెట్లు ఎక్కాడు. అతను తలుపు తట్టబోయి ఆగిపోయాడు. లోపల రాజుగారు ఉంటే చూడరాని దృశ్యం ఏదన్నా చూడాల్సి వస్తే అని అనుకుంటూ ఆగి వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడిపోయారు. రాజుగారు అతని వెనకనే బాల్కనీలో నిలబడి ఉన్నారు. ఆయన ముఖం పీక్కుపోయి విచారంగా ఉన్న హుందాతనం, పెద్దరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అనంతయ్య అప్రయత్నంగా అతనికి నమస్కారం పెట్టాడు. రాజుగారు లేని నవ్వు తెచ్చుకుంటూ రండి రండి, మేనక కోసమా అంటూ ఆప్యాయంగా పలకరించారు. క్షమించారు. ఏదో మనసు ఆగక నీళ్లు నమిలాడు అనంతయ్య. పెద్దవాళ్ళు పిల్లల బాగోగుల కోసం ఏమైనా చెయ్యాలి, తప్పదు, రండి మేనక దగ్గరకు అంటూ దారితీశారు. మనసులో తిట్టుకున్న విధిలేక అనంతయ్య అతని వెంట బయలుదేరాడు. రాజుగారి గది తలుపు మీద మెల్లగా తట్టి మేనక అంటూ పిలిచారు. కొన్ని క్షణాల నిశ్శబ్దం. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. రాజుగారు వెనక నిలబడి ఉన్న అనంతయ్యని చూపిస్తూ, మీ మామయ్య వచ్చారు, కాస్త హుషారుగా ఉండు. నేను వస్తానే అంటూ మేనకకు ఏదో సైగ చేసి వెళ్ళిపోయారు. అనంతయ్య మేనక వెనక గదిలోకి అడుగుపెట్టి నిలువునా చలించిపోయాడు. ఆయన చటుక్కున్న తలుపులు మూస్తూ, ఎంత పని చేశావమ్మా అన్నాడు. మేనకకు ఏమి అర్థం కాక అతని వంక చూసింది. అనంతయ్య గబగబా మేనక పడుకునే మంచం దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న కబోర్డ్ మీద పెట్టి ఉన్న మనోహర్ ఫోటో తీసి దిండు కింద దాచేశాడు. మేనక ఆశ్చర్యంగా చూసింది. ఎందుకలా దాచావు? పిచ్చి తల్లి, ఎంత వయసు మీరిన మగాడికైనా తన భార్య మరొక పురుషుడి ఫోటో దగ్గరుంచుకోవడం సహించరాని విషయం. ఆయన రాజుగారి సొంత మనవడు. పెళ్లి కాగానే సొంత బిడ్డ కూడా పరాయివాడే. మావయ్య, అవునమ్మా, నీకెంత అన్యాయం జరిగిందో తెలుసు. పాపం మనోహర్ బ్రతుకుంటే ఈ పాపిష్టివాడి పాల పడేదానివే కాదు. మావయ్య, ఆయన ఏమి అనకండి, ఆయన దేవుడు. మేనక, చూసావా, నీ భర్త నీకు దేవుళ్లా కనిపిస్తున్నాడా? నీకెంత అన్యాయం జరిగిందో నీకు తెలుసా అమ్మా? అనంతయ్య పై కండువాతో కళ్ళు తుడుచుకున్నాడు. మేనక ఈ లోపల తలుపులు తీసి వెళ్ళి నౌకర్లతో కాఫీ, పలహారాలు పట్టించుకుని రమ్మని చెప్పింది. మొహమాట పడుతూనే తృప్తిగా పలహారం చేశాడు అనంతయ్య. నీకోసం మేమంతా చాలా బాధపడుతున్నాం అమ్మాయి. మర్చిపోయాను నీ ఆరోగ్యం. అనంతయ్య మాట పూర్తి కాకుండానే మేనక అందుకుంది. మావయ్య, నిజంగా మీరు నా కోసం బాధపడుతున్నారా? అవునమ్మా. అయితే నాకేం జరిగిందో, ఎంత కష్టంలో ఉన్నానో ఆలోచించారా? అంతా విధి. నీ మంచి కోసం ఇక్కడికి తెచ్చాను, కానీ అది నీ పాలిట శాపమైంది. కాదు మావయ్య, నా పాలిట వరం అదే. నేను ఒక మంచి ఇల్లాన్ని, ఒక ఆదర్శవంతుడి చేతుల్లో పెరుగుతున్నాను. మేనక, అవును, రాజుగారు సాక్షాత్తు ఆ విష్ణువు అవతారం. అంతేకాదు పుణ్యాత్ముడు. ఆపు, రేపో మాపో చావబోతూ పట్టుమని 19 ఏళ్లు లేని నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. పైగా ఆ బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. చీచి మామయ్య, ఆయన ఏమనకు. నా బిడ్డకు తండ్రి నోట మాట రాక బళ్ళున ఏడ్చింది మేనక. ఆమె ఏడుపు చూసి మెల్లగా ఆమె తల నిమిరి బుజ్జగిస్తూ, చూడమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. చిన్న వయసు, ఎలా బ్రతికావో మనోహర్ ఫోటో ఇలా ఇవ్వు, ఈ సంచిలో పెట్టి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఎందుకు? అబ్బే, మరే చించేస్తాను అంతే. మేనక ఖాళీలా లేచింది, కన్నీళ్లు దుడుచుకుంది. అబ్బో, నా సంసార విషయంలో ఎంత శ్రద్ధ! మీరందరూ నటులు, సంఘం అనే పేరుతో ఉన్న ప్రేక్షకులు. అవసరమైతే తప్పెట్లు, లేకపోతే తాళాలు వాయించే మీరు రాక్షసులు. కన్నె పిల్లని రక్షించలేక తల్లి తండ్రి దిష్టి బొమ్మలాగా ఉన్నా రాజుగారు నాకు రక్షణ ఇచ్చారు. నా గౌరవం కోసం కాదు. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ మీలా సంఘం కోసం కాదు. మావయ్య, ఇంక నీవు వెళ్ళు. పిన్ని వాళ్ళు నా కోసం రావద్దు అంటూ లేచి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయాడు అనంతయ్య. ఈ లోపల రాజుగారు వచ్చి సరాసరి అనంతయ్య ఫోటో దాచిన స్థలంలో కూర్చున్నారు. అనంతయ్య ఎంతో తికమక పడ్డాడు. ఈలోగా మేనక వచ్చి రాజుగారు ఉండగానే మనోహర్ ఫోటో తీసి కబోర్డ్ మీద పెట్టింది. రాజుగారు ఎంతో దీనంగా చూస్తూ, మా రాజు పాపం, మేనక్కు వాడంటే ప్రాణం అంటూ కళ్ళు తుడుచుకున్నారు.
అనంతయ్య నీళ్లు నమిలాడు. మేనక కొంటిగా రాజుగారి వంక చూసింది. బాబు ఎలా ఉంది? కనకయ్య గొంతు విని కళ్ళు తెరిచి చూశాడు. అందంగా ఉన్న గది, అద్భుతమైన పడక. లేచి కూర్చున్నాడు మనోహర్. ఎవరు మీరు? అసహనంగా అడిగారు. బాబు మీకు జ్వరం తగిలింది, అందుకని స్పృహ తప్పి పడిపోయారు. నా బిడ్డలాంటి వాడివని వైద్యం చేయించాను. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అంటూ లేచి వెళ్ళిపోయాడు. ఆగిపోయాడు అతను కనకయ్య వంక చూస్తూ. సార్ నేనెవరిని అని అడిగాడు. కనకయ్య తల తిరిగిపోయింది. అతను తేరుకొని చూసేసరికి మనోహర్ ఏదో ఆలోచిస్తూ తల పట్టుకొని కూర్చున్నాడు. అంతలో డాక్టర్ లోపలికి వచ్చి మనోహర్ని చూశాడు. ఓ లేచావా, ఎలా ఉంది అని అడిగారు. మనోహర్ అతన్ని చూసి కనకయ్య వంక తలెత్తి, డాక్టర్ నేనెవరిని, అసలు నాకేం జరిగింది అన్నాడు. కనకయ్య వంక చూస్తూ కొంచెం కోపంగా నొస్సలు చిట్లిస్తూ, చూడు బాబు, నీ పేరు మనోహర్. నువ్వు చూస్తున్న ఈ పెద్ద మనిషి నీకు అంకుల్. నీ దగ్గరున్న ఈ పెద్ద మనిషి డాక్టర్, మీ ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు కాస్త నవ్వులాటగా. మనోహర్ కోపంగా లేచి 2 అడుగులు ముందుకేశాడు. డాక్టర్ నాకు మీరు తెలుసు, కానీ ఈయన అంకుల్. కాదు, నా పేరు మనోహర్ కాదు, నాకేం గుర్తు రావడం లేదు అన్నాడు తల బాదుకుంటూ. డాక్టర్ సైగా అర్థం చేసుకున్న కనకయ్య తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే మనోహర్ దగ్గరికి వెళ్ళి అతను భుజం మీద చెయ్యేస్తూ, బాబు జ్వరం అన్నారు, ఓ 10 రోజులు కాస్త విశ్రాంతి తీసుకో, అన్నీ నీకే తెలుస్తాయి అన్నారు. మనోహర్ ఒక నెట్టూర్పు విడుస్తూ లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ నిల్చున్నాడు. డాక్టర్ కనకయ్య చేయి పట్టుకొని బయటికి లాక్కొచ్చాడు. మీకు డబ్బుండొచ్చు, కానీ మనిషి, అందులోన అధీనంలో ఉన్న రోగి, మీ స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే? డాక్టర్, మనోహర్ కింద గుమాస్తాగా ఉండే నేను నా కుటుంబ పరిస్థితులకు తలవంచి ఇంత దూరం వచ్చాను. ఆప్యాయతతో అతను బాగు కోరే వాడినే కానీ కీడు తలపెట్టేవాడిని కాదు డాక్టర్. కనకయ్య కళ్ళు తడి అయ్యాయి. డాక్టర్ కనకయ్య దగ్గరకు వచ్చాడు. మెల్లిగా ఆయన చెయ్యి అందుకొని ఐఎమ్ సారీ, వస్తానంటూ వెళ్ళిపోయాడు. కనకయ్య అలాగే ఉండిపోయాడు. అతనికి పాత జీవితం రంగుల కలలా అనిపించింది. అతని మనోఫలకం మీద కొత్త కనకయ్య పాత కనకయ్యని పరిహసిస్తున్నట్లు, పాత కనకయ్య కొత్త కనకయ్య వంక బేలగా చూస్తున్నట్టు అనిపించింది. ధనం మూలం మిదం జగత్ అన్నట్టు కనకయ్య డబ్బుతో అందరినీ ఆకట్టుకున్నాడు. అదే డబ్బుతో మనోహర్కి మంచి వైద్యం లభించింది. మనోహర్ హలో అంకుల్ అంటూ చేతిలో టెన్నిస్ ర్యాకెట్ ఊపుకుంటూ వచ్చాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ తిన్నారు. ఏవో కాగితాలు చూసుకుంటూ కూర్చున్నాడు కనకయ్య. పాత పత్రికలు తిరగేస్తూ కూర్చున్నాడు మనోహర్. అదొక అందమైన బొమ్మ. ఎంతో ఖరీదైన పేపర్ మీద నీలి సముద్రపు అలలు తెరలు, అందులో పెద్దగా కనిపించే పెద్ద తిమింగలం బొమ్మ. 2వ పేజీలో అది పెద్దగా నోరు తెరిచింది. ఒక పెద్ద పడవ నీటిలో కొట్టుకుపోతోంది. మనోహర్ గట్టిగా అరుస్తూ పుస్తకం విసిరిగొట్టాడు. అతను నీటిలో పడి కొట్టుకున్నట్టు చేతులు కాళ్ళు ఆడించడం మొదలుపెట్టాడు. మరుక్షణంలో హెల్ప్ హెల్ప్ అంటూ అరవడం. కనకయ్య మరొక నౌకరు పరిగెత్తుకొచ్చారు. అప్పటికే అతడు స్పృహ తప్పి పడిపోయాడు. కనకయ్య డాక్టర్కి ఫోన్ చేశాడు. వచ్చి నిశ్చలంగా పడి ఉన్న అతని చేయి పట్టుకొని చూశాడు. చల్లగా ఉంది. అతనికి భయం వేసింది. అందుకే మరుక్షణం ఆలస్యం చేయకుండా అతడిని కారులో వేసుకొని బయలుదేరాడు. డ్రైవర్ని పోనీ, ఇంకా స్పీడ్ పోనీ అన్నాడు అతను. బయటకు రాబోయిన డాక్టర్ అంతలో ప్రత్యక్షమైన కనకయ్యను చూసి మొత్తానికి అసాధ్యులు అంటూ నవ్వుతూ లోపలికి తీసుకుని వెళ్ళారు. 2 కాంపౌండర్లు మనోహర్ని లోపలికి మోసుకెళ్లారు. డాక్టరు అతనికి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి భయం లేదని ధైర్యం చెప్పారు. కానీ కనకయ్య ఆదుర్దా పడుతూనే ఉన్నాడు. మేనకకు 8 నెలలు ఎలా గడిచాయో అర్థం కాలేదు. చిన్న విషయాన్ని కూడా రాజుగారు ఆమెకు కష్టం కానీ బాధ కానీ కలగకుండా చూశారు. పాపం ఆ కుర్రాడితో పెళ్ళి అని లేచొచ్చింది. ఆడు పోయాడు. ఆస్తి అది చూసి ఏకంగా ముసలాడినే పట్టింది. దీని అసాధ్యం కోలా తండ్రి కొడుకుల మధ్య ఎంత జానగా తగువ పెట్టింది. మరి అంతేనమ్మా, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ధరలు అలా తగలడ్డాయి అన్నది మరో ఇల్లాలు. పేరు చూడు మేనక, మరి భోగం వేషాలు. మూతి తిప్పింది కోతిలా ఉండే కోమలి. మేనక ఒంటరితనం పోగొట్టడానికి ఆడవాళ్ళ దగ్గరకు పంపిన వాళ్ళు వచ్చిన ఒకటే గుసగుసలు. అందుకే వాళ్ళని పంపేశాడు. బాబు నన్ను అవమానించినా పర్వాలేదు, దేవుళ్ళంటే మీకు
నా మూలంగా అవమానం జరిగితే నేను భరించలేం. నన్ను చావనీయండి అంటూ తలబాదుకుంటూ కూలబడిపోయిన మేనకను పొదివి పట్టుకొని మెల్లగా లేపాడు, ఆమె తల నిమురుతూ. చూడమ్మా, ఎంతో అందంగా నువ్వు వేసిన చిత్రం మీద పొరపాటున ఒక రంగు చుక్క పడిందే అనుకో, నువ్వేం చేస్తావు అన్నాడు. మౌనంగా తలెత్తి చూసింది మేనక. రాజుగారు ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆయనకు ఎంతో చెప్పాలి అని అనిపించింది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.